నమస్కారం. బాగున్నారా? మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మరో కొత్త వంటకంతో మీ ముందుకు వస్తున్నాం. కంద బచ్చల పచ్చడి. మా ప్రియ పాప వండి చూపిస్తుంది. పూర్వం వాళ్ళ అమ్మమ్మ వండిదట. ఇప్పుడు ఆ ప్రియ పాప వండి చూపిస్తుంది. పచ్చడి ఎలా వండాలని మా ప్రియ పాప చూపిస్తుంది. మీరు చూడండి ఒకసారి. అవునండి, ఈరోజు వంట నాదే. మా అమ్మమ్మ వండిన కంద బచ్చలి కూర వంటను మీకు వండి చూపిస్తాను. మరి ఈ వంటకు కావలసిన పదార్థాలు ఏమిటో మీకు చూపిస్తాను. ముందుగా 300 గ్రాములు కందను తీసుకున్నా. 2 బచ్చలి కూర కట్టలు, 4 పచ్చి మిరపకాయలు, 3 ఎండిమిరపకాయలు, ½ టీ స్పూన్ ఆవాలు, ½ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, 6 వెల్లుల్లి రెబ్బలు, ½ టీ స్పూన్ ఇంగువ, 4 గరిటెల ఆయిల్, 1 టీ స్పూన్ కారం, ½ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కరివేపాకు. కంద దుంపను తీసుకుని చేతికి ఆయిల్ రాసుకుని ముక్కలుగా కోసి ముక్కలను ఉప్పుతో శుభ్రంగా కడగాలి. బచ్చలి కూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ను తీసుకుని కంద ముక్కలు తరిగిన బచ్చలి కూర వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి. దీనిలో 1 గ్లాసు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కుక్కర్ను 1 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఉడికినవి. వీటిని వేరే ప్లేట్లోనికి తీసుకొని వడగట్టిన నీటిని పారవేయరాదు. ఇప్పుడు కొద్దిగా వడగట్టిన నీటిలో చింతపండును చిక్కగా కలుపుకోవాలి. చింతపండు నానిన తర్వాత గుజ్జును తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేయాలి. ఇప్పుడు జీలకర్ర వేసి వేయించాలి. శనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి మిరపకాయలును వేసుకోవాలి. ఇప్పుడు ఎండి మిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. ముందు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఉప్పు, కారం, పసుపు వేయాలి. చిటికెడు ఇంగువ వేసుకొందాం. చింతపండు రసం వేసి కలపాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు సన్నని మంటపై ఉడికించాలి. చింతపండు బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చింది.
ఇప్పుడు ఉడికించిన కంద ముక్కలు బచ్చలిని వేసుకోవాలి. జాగ్రత్తగా కలపాలి. పెద్దవిగా ఉన్న కంద ముక్కలును చిన్నవిగా చేసుకుంటే బాగుంటాయి. ఉడికించిగా ఇంకా మిగిలిన నీటిని ఇప్పుడు వేసుకొని 2 నిమిషాలు మాత్రమే మగ్గనివ్వాలి. కంద బచ్చలి కూర రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బో భలే ఉంటుంది అండి. ఇంకెందుకు ఆలస్యం, రండి టేస్ట్ చేద్దాం. ముందుగా మా ప్రొడ్యూసర్ పాలు అంకుల్ని అడిగి తెలుసుకుందాం. అంకుల్, మా అమ్మమ్మ వంట ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. చాలా బాగుందండి. కుమార్ గారు ఎలా ఉందండి? విజయ్ కుమార్ గారు ఎలా ఉందండి? ఎక్సలెంట్. కందా బచ్చల పచ్చడి ఎక్సలెంట్. ప్రియా పాప ఉంది, సూపర్. చూసారుగా, మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. మరో కొత్త వంటకంతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.